ఈరోజు బ్లాగ్లో టెక్స్ట్ కలర్స్ కానీ టెక్స్ట్ ఫాంట్ స్టైల్ కానీ టెక్స్ట్ సైజ్ కానీ హెడర్ సైజ్ కానీ లేదా ఫోటో ఫాంట్ సైజు కానీ ఎలా మార్పు చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. ముందుగా బ్లాగ్లోకి సైన్ ఇన్ అయ్యి ఎడిటర్ విండోలో సైడ్ మెనూలో టెంప్లెట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి బ్లాగర్ టెంప్లెట్ డిజైనర్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో సైడ్ మెనూలో అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేయండి. ఈ అడ్వాన్స్డ్ మీద క్లిక్ చేసినప్పుడు ఒక మెనూ బార్ వస్తుంది. ఇందులో ఈ మెనూలో మనకి పేజీ టెక్స్ట్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్, లింక్స్, బ్లాక్ టైటిల్, ట్యాబ్స్ టెక్స్ట్, ట్యాబ్స్ బ్యాక్గ్రౌండ్, పోస్ట్ టైటిల్, డేట్ హెడరు, పోస్టు, గ్యాడ్జెట్లు, ఫోటో లింక్స్, యాడ్ సిఎస్ఎస్ అనేవి ఎలాగ ఉండాలి, వాటి కలర్ ఎలా ఉండాలి, ఫాంట్ కలర్ ఎలా ఉండాలి, ఫాంట్ స్టైల్ ఎలా ఉండాలి, ఫాంట్ సైజ్ ఎలాగ ఉండాలి అనేది ఇక్కడ అన్నీ మనకి ఇక్కడ మార్పులు చేసుకోవచ్చు. వరుసగా పేజీ టెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రే కలర్లో ఉంది. దీన్ని మనం మార్పు చేసుకోవచ్చు. ఈ కలర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ కలర్ విండో ప్రాపర్టీస్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పేజీ టెక్స్ట్ అన్నప్పుడు ఇక్కడ మనం గమనించండి, మనం ఏదైతే పోస్టు కానీ పేజీలో కానీ టైప్ చేస్తున్నామో ఆ మ్యాటర్ ఏ కలర్లో ఉండాలి అనేది ఇక్కడ దీన్ని మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలరు సెలెక్ట్ చేశాను. ఇక్కడ మనం టైప్ చేసిన మ్యాటర్ కూడా రెడ్ కలర్లోకి మారడాన్ని గమనించవచ్చు. అలా కాకుండా మనం బ్లాక్ కలర్ సెట్ చేద్దాము. ఇప్పుడు బ్లాక్ కలర్లోకి చేంజ్ అయింది. అంటే మనం ఏదైతే పోస్ట్లో కానీ పేజీలో కానీ మ్యాటర్ టైప్ చేస్తున్నామో అది ఆ ఫాంట్స్ ఏ కలర్లో ఉండాలి అనేది ఇక్కడ దీన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్గా నేను సెట్ చేశాను. అదేవిధంగా ఆ ఫాంట్ స్టైల్ అలాగ ఉండాలి అనేది కూడా ఇక్కడ మనకి మార్చుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే ఫాంట్ స్టైల్ మారడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా మనం ఫాంట్ స్టైల్ని కూడా మార్పు చేసుకోవచ్చు. అంతేకాకుండా కావాలంటే బోల్డ్ మీద క్లిక్ చేయొచ్చు. అలాగే పిక్సెల్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పేజీ టెక్స్ట్ మెనూని సెట్ చేసుకోవచ్చు. తర్వాత బ్యాక్గ్రౌండ్, అవుటర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, హెడర్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి, పోస్ట్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. అవుటర్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే ఇక్కడ చుట్టూ బోర్డర్ రెడ్ కలర్ అన్నమాట అని గమనించవచ్చు. దీన్ని డిఫాల్ట్గా దీన్ని కూడా బ్లాక్ మార్చేద్దాం. అలాగే హెడర్ బ్యాక్గ్రౌండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది. ట్రాన్స్పరెంట్ కాకుండా దీని కలర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇది హెడర్కి బ్యాక్గ్రౌండ్ ఇందాక ట్రాన్స్పరెంట్లో ఉంది, దీన్ని నేను కలర్కి చేంజ్ చేశాను. అలా కాకుండా ట్రాన్స్పరెంట్ కాకుండా ట్రాన్స్పరెంట్ని అలాగే ఉంచేయచ్చు. అలా కాకుండా పోస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ మనం ఏదైతే పోస్ట్ చేస్తున్నామో ఈ పోస్ట్ మనకి బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉంది. ఈ వైట్ కాకుండా ఈ కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా నేను వైట్ కలర్ని అలాగే ఉంచేద్దాం. ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్స్ని కూడా కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు.